నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండు రాష్ట్రాల పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం మంత్రి పొన్నం ప్రభాకర్. శిశు మందిర్లో చదవడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ అంత్యక్రియలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఐటీ రిటర్న్స్తో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వాలి. కుటుంబ సమేతంగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా కరీంనగర్ జిల్లా కొండగట్టు వచ్చి ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వారికి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడ కూడా గతంలో తెలంగాణ భక్తులకు కొంత ఇబ్బందులు ఉండేవి. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, కాబోయే చైర్మన్, ఆలయ ఈవో గారులకు కోరుతున్న తెలంగాణ భక్తులు కూడా తెలుగు భక్తులే. గతంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ఇలాంటి విధానాలు అవలంబించారో ప్రస్తుతం కూడా అలాగే చేయాలని కోరుతున్నా. విదేశీ భక్తులను ఆహ్వానిస్తున్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులను కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను కోరుతున్నా. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుతున్నా. రెండు రాష్ట్రాలు విభజన హామీలు అమలవడంతో పాటు మంచి వర్షాలు, ఆరోగ్యం పడి పంటల సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వాడి స్వామి ఆశీర్వచనంతో రెండు ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు. సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పిన వారు ఆంజనేయ స్వామి దర్శనం చేశారు. ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, కాబోయే చైర్మన్, ఈవో గారిని కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగా అయితే సిఫార్సులకు తెలంగాణ, ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళం అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే, ఇవాళ కూడా కోరుకున్నది అదే. ఇక్కడ వాళ్ళు అక్కడ నుంచి భక్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా. ఆ ఏడుకొండల వాడి స్వామి ఆశీర్వచనంతో రెండు రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు, రైతాంగము, వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేసులకు భయపడకుండా ఉద్యమాలు చేయగలిగానంటే, పోలీసులు లాఠీ దెబ్బలను భరించానంటే, జైలుకు పోయానంటే సరస్వతి శిశు మందిరే కారణం. శిశు మందిర్లో చదువుకోవడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెబుతా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మదర్సాలకు, మిషనరీ సంస్థలు నడిపే స్కూళ్లకు పెద్ద ఎత్తున నిధులు, జీతాలు ఇస్తున్న పాలకులు, సంస్థలు మతం ముద్ర వేసి సరస్వతి శిశు మందిర్కు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తి, మన సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తున్న ఏకైక విద్యా సంస్థ శిశు మందిర్ మాత్రమేనని, ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించాల్సిన అవసరం సమాజంలో మనందరిపైన ఉందన్నారు.
హుస్నాబాద్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ కుమార్కు పాఠశాల విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. విద్యాపీఠం దక్షిణ క్షేత్ర ప్రాంత కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డితో కలిసి సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన సదుపాయాన్ని ప్రారంభించారు. పాఠశాలలోని అన్ని గదులను తిరిగి పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్, సుధాకర్ రెడ్డితో పాటు పెదపల్లి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, శ్రీధర్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనితా శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్, శిశు మందిర్ భవన నిర్మాణాధ్యక్షులు కొత్తపల్లి అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించడంతో పాటు శిశు మందిర్లో తాను చిన్నప్పుడు పాడుకునే ఓ గీతాన్ని ఆలోపించారు. ఈ భూమి బిడ్డలందరం, హిందువుల అందరం కష్టసుఖాల్లో కలిసిమెలిసి ఉంటుంటే బతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా అంటూ ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది. నేను శిశు మందిర్ పాఠశాల విద్యార్థినని గర్వంగా చెబుతున్నా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే శిశు మందిర్ వల్లే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయగలిగానంటే, పోలీసు లాఠీ దెబ్బలను భరించానంటే, జైలుకు పోయానంటే శిశు మందిరే కారణం. ఇలాంటి పాఠశాలలను ప్రోత్సహించాల్సిన అవసరం సమాజంలో మనందరిపైన ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చిన్న చిన్న పాఠశాలలన్నీ మాయమైపోతున్నాయి. కార్పొరేట్ శక్తుల సొమ్ముతోనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళనగా మాట్లాడే పరిస్థితి. హిందూ దేవుళ్ళ గురించి, హిందూ ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి హేళన చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తే, శివుడు గీత గుర్తొస్తాను నాకు. అప్పుడు నేర్చుకున్నవాడికి, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలు లేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. శృతిలేని పాటలా, మతిలేని మాటలా, ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా. నీటి చుక్కల్లాగా, తాటి పూలులాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. భారత్ మాతకి జై శ్రీరామ్. నిజామాబాద్లో మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ అంత్యక్రియలతో పాటు ఆదిలాబాద్లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంత్యక్రియలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని నివాళులర్పించారు. రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా, ఖానాపూర్ శాసనసభ్యులుగా, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా వారు నియోజకవర్గానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. గిరిజన హక్కుల కోసం రోడ్లు, బస్సులు, కరెంటు స్తంభాల సౌకర్యాలు అందించడంలో ప్రజలకు అందుబాటులో ఉండి నాయకత్వం వహించి సేవ చేసిన వ్యక్తి రమేష్ రాథోడ్ అని ఈటెల కొనియాడారు. అనతి కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపు, గౌరవం తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రాథోడ్ అని గుర్తు చేశారు. రమేష్ రాథోడ్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి జిల్లాలో పార్టీని విస్తరించడంలో ఆయన పాత్ర చాలా గొప్పది. చిన్న వయసులోనే వారు ప్రజలకు దూరం కావడం, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకానికి తీరని లోటుగా భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ నాయకుడిని, ప్రజానాయకుడిని కోల్పోయారని భావిస్తూ ఉన్నాము. రమేష్ రాథోడ్ సేవలు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానీకం చిరస్థాయిగా గుర్తుంచుకునేటువంటిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి భగవంతుడు చల్లగా చూడాలని ఈటెల కోరారు. బ్రదర్ మీ కాన్స్టిట్యూషన్
ఇలా జాగ్రత్త మీరు లాస్ట్ ఉన్న వాళ్ళు రమేష్ రాథోడ్ గారు ఖానాపూర్ శాసనసభ్యుడిగా, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా వారు ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి అందించిన సేవలు మరవలేనివి. గిరిజనుల హక్కుల కోసం మరీ ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో రిమోట్ ప్రాంతాలు రోడ్డు సౌకర్యం కావచ్చు, బస్సు సౌకర్యం కావచ్చు, కరెంటు స్తంభాలు, కరెంటు కనెక్షన్ సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ అందించడంలో ప్రజలకు అతి చేరువగా నాయకత్వం వహించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసినటువంటి వ్యక్తి ఇవాళ రమేష్ రాథోడ్ గారు. అనతి కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపుని గౌరవాన్ని తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రాథోడ్ గారు. రమేష్ రాథోడ్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి పార్టీని నలుచలుగా విస్తరించడంలో ఆయన పాత్ర చాలా గొప్పది. ఇవాళ చిన్న వయసులోనే 50-59 సంవత్సరాల వయసులోనే వారు ప్రజలకు దూరం కావడం, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి తీరని లోటుగా భావిస్తాను. భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయినట్టుగా, ప్రజానాయకుని కోల్పోయినట్టుగా నేను భావిస్తాను. వారి సేవలు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికం చిరస్థాయిగా గుర్తుంచుకున్నటువంటి ఆయన ఇంత ఫెరోషియస్గా, ఇంత గంభీరంగా ప్రజల పక్షాన ఎంతకైనా తెగించి కొట్టడానికి నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారిని భగవంతుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పుకుంటున్నారు. ఐటీ రిటర్న్స్తో సంబంధం లేకుండా రైతు భరోసా పెద్దది ఇవ్వాలని రైతులు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం రైతు భరోసా ఐటీ రిటర్న్తో సంబంధం లేకుండా ఇవ్వాలని రైతులు కోరారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసాపై రైతుల అభిప్రాయ సేకరణపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట పెట్టుబడి కోసం ఇచ్చే రైతు భరోసాను ఎలాంటి ఐటీ రిటర్న్స్తో సంబంధం లేకుండా ఇవ్వాలని, 5 ఎకరాల వరకు కొంతమంది ఇవ్వాలని కోరగా 10 ఎకరాల వరకు రైతు బంధు వర్తింప చేయాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ మావరపు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో రైతుల అభిప్రాయాలు సేకరించడం జరిగిందని, అధికారుల సమక్షంలో వారి అభిప్రాయాలను రికార్డులో నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చీఫ్ ఆడిటర్ మనోజ్ కుమార్, ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్, సిఇఓ ప్రకాష్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మడుగూరి నమ్మిరెడ్డి, గెల్లు మల్లయ్య, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, ఏఈఓ శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మరి అధికారులకు మరి వీరు కూడా గవర్నమెంట్కు మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులకు కానీ ఈ ప్రతిపాదనలు మీరు మరి ముందుంచి మరి ప్రజల యొక్క రైతుల యొక్క అభిప్రాయాలు అమలయ్యేటట్టుగా చూడాల్సిందిగా అధికారులు కూడా కోరడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అవసరాన్ని కొరకు రైతులు కావాలనో లేకపోతే ఎడ్యుకేషన్ అవి ఉన్నది ఇటువంటి చూసి అసంతలకు వర్తించకుండా రెగ్యులర్గా ఐటీ కట్టుకోళ్ళు తప్ప ఐటీతో సంబంధం లేకుండా 5 ఎకరాల లోపు లోపు ఉన్నోళ్ళక 5 ఎకరాల వరకు అంటే పదమే పోటీ కాదు. బాగుపడుతుంది అయితే నీకు 15 ఎకరాలు ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది, నాకు 6 ఎకరాలు ఉంటుంది, 35 ఎకరాలు ఎంత అయితే పడుతుంది. అట్లంటే నాకు ఇక్కడ 20 ఎకరాలు అనుకున్న 5 రోడ్లు కూడా వేరు కాదు ఉద్దేశంలో అట్లా చెప్తున్నాను. ఇల్లందుకుంట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో మొక్కలు నాటిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రోగ్రాం నల్లా దేవేందర్ రెడ్డి గృహంలో బీజేపీ కార్యకర్తలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కంకనాల రవీందర్ రెడ్డి, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ తాడిగొప్పల రమేష్, బూత్ అధ్యక్షుడు చదువు సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ రమణాచారి, నల్లా దేవేందర్ రెడ్డి, ఒడ్డుల దేవేందర్, ఓదేలు, శ్రీకాంత్, వికాస్ పాల్గొన్నారు.
పథకం వల్ల మరో లాభం కూడా ఉంది. ఈ పుడమి కూడా అమ్మతో సమానంగా మనల్ని ఆదరిస్తుంది. మనందరి జీవితాలకు ఈ పుడమి తల్లే ఆధారం. అందుకే మనందరం కూడా ఈ పుడమి తల్లి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాము తయారు చేసిన గొడుగులు లేదా ఇతర ఉత్పత్తుల్ని అమ్మడం మాత్రమే వీళ్ళ ఉద్దేశం కాదు. నిజానికి వాళ్ళ సంప్రదాయాన్ని, వాళ్ళ సంస్కృతిని కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇవాళ కార్తుంబి గొడుగులు కేరళలోని ఓ కుగ్రామం నుంచి బహుళ జాతి కంపెనీల వరకు పూర్తి స్థాయిలో అల్లుకుపోతున్నాయి. లోకల్ ఫర్ వోకల్ అనే పదానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది? భారతీయ జనతా పార్టీ స్ఫూర్తిదాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని ఇల్లంతకుంట గ్రామంలో చెట్లు నాటించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇల్లంతకుంట గ్రామంలోని శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు అయితేంది, బూత్ అధ్యక్షులు అయితేంది, వాటిని పెంచి పోషించే వరకు కూడా వాళ్ళే ఈ యొక్క మొక్కలను పెంపొందించే బాధ్యత మాదే అని వాళ్ళు మాట వేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చెట్లు పెరగడం వల్ల వాతావరణాన్ని ఎంతవరకు కాపాడుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మండల కేంద్రంలోని అన్ని బూతులలో మొక్కలు నాటడం జరిగింది. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు రామన్నపల్లిలో బూత్ అధ్యక్షులు రాసమల్ల కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు కొలకాని రాజు హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణంలో మరియు గ్రామంలో చెట్లు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, అది రాబో తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి కాబట్టి చెట్లు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అవి పెరిగి వృక్షాలుగా మారితే వర్షాలు కురుస్తాయని, ఎండాకాలంలో నీడనిస్తాయి, వాటితో పాటు యంత్రాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ అందిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మేడిపల్లి కుమార్, కొలకాని విఠల్, సందిళ్ల బుచ్చయ్య, కాటం నరేష్, మేడిపల్లి లక్ష్మి, రిషి, టింకు, రామ్ చరణ్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాసను పురస్కరించుకొని ఏదైతే భారతీయ జనతా పార్టీ పిలిపించిందో ఆ పిలుపు మేరకు ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీలోని రావన్నపల్లి 199వ పోలింగ్ బూత్ కేంద్రంలో రాసమల్ల కుమార్ బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటడం కార్యక్రమం ఎందుకు తీసుకున్నారంటే పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కోసం ఏదో బలిదాన్ దివస్ని వీళ్ళు నివాళులర్పించి ఏదో కార్యక్రమం చేసినట్టు కాకుండా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలనే పిలుపు మేరకి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ మనం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి ప్రతి గ్రామాన మొక్కలు నాటి పర్యావరణం రక్షించుకోవాలి. ఈ మనం ఏదైతే మొక్కలు నాటడం వల్ల భావితరాలకి ఆక్సిజన్ అందించడం వల్ల అయితే ఇప్పుడు మొత్తం ఎక్కడ పొల్యూషన్ బాగా పెరుగుతుంది చేసుకుంటున్నాం. దానివల్ల ఇప్పుడు మనకి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ పోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి. చెట్లు నాటితేనే మనకి ఆక్సిజన్ ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి దీన్ని కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ తీసుకుంది. ఈ బీజేపీ పిలుపు మేరకు మేము ఈరోజు రావన్నపల్లిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం మృతి చెందగా మృతుడి కుటుంబానికి బియ్యం అందజేశారు. గత 8 రోజుల క్రితం మల్లారెడ్డిపల్లి గ్రామస్తుడు కనుకం చంద్రయ్య అనారోగ్యంతో మరణించారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి సంస్థ సభ్యులందరూ కలిసి నిరుపేద కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల్ల సమ్మన్న, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కొలిపాక రామస్వామి, సభ్యులు పల్లెర్ల కిరణ్, గంధం సుమం, గంధం ప్రశాంత్, దోలం సురేష్, కర్రె సాయిరాం, మడ్డి గోపి, పూదరి రాజేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని కృతజ్ఞతలు తెలియజేశారు. మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత 8 రోజుల క్రితం కనకం చంద్రయ్య గారు మరణించడం జరిగింది. మరి వారి కుటుంబానికి మా వంతు సహాయంగా మేము అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి తరఫున
ఒక 25 కిలోల బియ్యాన్ని ఆ మృతుడి కుటుంబం అయినటువంటి కనకం చంద్రయ్య గారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. కావున వారి కుటుంబానికి మా అమ్మ ఫౌండేషన్ తరఫున మా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఇంకా గ్రామంలోని కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు ఇలా చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా గెలవడంతో వీణవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. T20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పట్ల వీణవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత T20 వరల్డ్ కప్లో భారత్ విజయం పట్ల తనకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ బృందానికి అభినందనలు తెలిపారు. భారత్ T20 ప్రపంచ కప్ గెలవడం పట్ల దేశ ప్రజలకు, హుజూరాబాద్ నియోజకవర్గ క్రికెట్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం రేపటి భవిష్యత్ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సహకార సంఘం అధ్యక్షులు సంపత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆయన అభిమానులు జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా, మోత్కలగూడెం పంచముఖ హనుమాన్ దేవాలయం, కొత్తపల్లి గ్రామాలలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో, మారుతినగర్లో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో అన్నదానం నిర్వహించారు. మన్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సంపత్ జన్మదిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. వార్డు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా భావించి ఎల్లవేళలా అందుబాటులో ఉండే సంపత్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కాలనీ వాసులు కోరుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండు రాష్ట్రాల పరస్పర సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం మంత్రి పొన్నం ప్రభాకర్. శిశు మందిర్లో చదవడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ అంత్యక్రియలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఐటీ రిటర్న్స్తో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వాలి. ఈ వార్తలు ఇద్దరితో సమానం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.